విజయవాడ సాక్షిగా మరి నిన్న జరిగినటువంటి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇటువంటి దాడులు అసలు జరగడం ఏంటి, ఎందుకు ఈ టైంలోనే విజయవాడలోనే జరిగినాయి అనుకుంటున్నాను? ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఏర్పాటు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చేతగాక ఆల్మోస్ట్ వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించి అది వాళ్ళు ఒప్పుకున్నారు. మేము ఓడిపోతున్నామని వాళ్ళు ఒప్పుకోవడం వల్ల ఇది చేశారు. ఈ దాడులు ఏముంది, ఈ దాడులు ఇప్పుడు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారిని కూడా పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చేశారు. అదేవిధంగా ఈయన మీదుగా దాడులు చేయించి జనాలను భయభ్రాంతులు చేద్దామనే ఉద్దేశంతో జనాలను భయపెడటానికి జగన్మోహన్ రెడ్డి గారు అదంతా రెప్పపాట్ల తీసాడు, దాన్ని పట్టించుకోలేదు. ఈ చేత్తో ఇలా అనుకున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఇలాంటి చిన్న చిన్న ఎవరిని భయపెడదామని ఇటువంటి దాడులు చేయటం, ఎవరిని చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిందంటే ఆల్మోస్ట్ 2019 ఎలక్షన్లో దాదాపు నేను గెలిచాను అని ఫిక్స్ అయిపోయిన బోండా బొమ్మ 2024లో కూడా గెలవలేననే స్ట్రాటజీకి వచ్చేసిన తర్వాత దీన్ని ఏంటంటే అక్కడి నుంచి ఇప్పుడు వెల్లంపల్లి గారు పూర్తిగా మెజార్టీతో పూర్తిగా విజయవంతంగా ఆయన విజయాన్ని కూడా ఆకాంక్షిస్తున్నారని చెప్పి స్టేటస్ వచ్చేసింది. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఈ రకంగా అక్కడ దాడులు చేస్తే వైసీపీ వాళ్ళు భయపడిపోతారు. ఉమా గారు అంటే ఏంటో తోపు తొడుగు అనుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ హత్యా ప్రయత్నం చేయడానికి అది కేంద్రంగా పెట్టుకొని అక్కడ ఈ కార్యక్రమం చేశారు.